నాగార్జున యాదవ్ అతను ఒక పెద్ద నాయకుడు. ఏదో పాత జమానాలు జగన్మోహన్ రెడ్డి గారు మీలాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చి ఎంతో ఇది చేయాలన్నా ఏమీ ఉండదు. ప్రతీకారం తీర్చుకోవడంలో కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, వర్గం చూడడం, వర్ణం చూడడం అంటూ వైసీపీ అధికార ప్రతినిధి ఏదైతే గనక నాగార్జున యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు అసలు వీటిని? ముందుగా అందరికీ నమస్కారాలు. నాగార్జున యాదవ్ అతను ఒక పెద్ద నాయకుడు. అతన్ని చూసారా, ఆ పార్టీలో అటువంటి వాళ్ళ మాటలు అటువంటి భాషని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. వాస్తవం తప్పులేదు. ఎందుకంటే గతంలో 2019 నుంచి 24 మధ్యలో ఎవరైతే ఎన్ని విధాలుగా ఎన్ని రౌడీ రుబాబులు, ఎన్ని హత్యలు, ఎన్ని ఈ దోపిడీలు చేసిన వారు ఉన్నారో వారికి అందలం ఎక్కిచ్చారు. అందువల్ల అతను ఏంటంటే తాపత్రయపడుతున్నాడు కుర్రోడు పాపం. ఏది రేపు గవర్నమెంట్ మళ్ళీ మంది వస్తుంది, మంది వస్తే ఇప్పుడు నా భాష అంతా అధిష్టానం చూసి నాకు ఏదో ఇస్తుంది అనుకుంటున్నారు. చూసారా, వారి నైజం అది వైఎస్సీపీ పార్టీ నైజం. అది కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఒకే స్థాయిలో ఒకే రకంగా ఉంటారు. ఏది వాళ్ళ అధినాయకుడు ఏమన్నాడు గతంలో, నేను వస్తే రప్ప 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 తెగ నరుకుతా అంటున్నాడు. వీళ్ళు ఏ కులం చూడం, మతం చూడం, వర్ణం చూడం, వర్గం చూడం అంటున్నారు. వీళ్ళు అదే అన్ని చూడకుండా ఎవరినైనా కానీ, అంటే వాళ్ళ సొంత వాళ్ళైనా వాళ్ళ అక్క చెల్లెలైనా ఎవరినైనా వెనక ముందు ఆలోచించు. ఆ క్యారెక్టర్ వాళ్ళది. వాళ్ళకి మన తన కుటుంబం మంచి చెడు అనేది ఎరగరు వాళ్ళు. అది వాళ్ళ భాష, వాళ్ళ నైజం. అది వాళ్ళ సొంత వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చే స్థాయికి వచ్చారు వాళ్ళు. వాళ్ళు ఉచ్చరించే భాష అలాంటిది. వాళ్ళు ఏది కూడా చూడమంటున్నారు. అది పరిస్థితి. ఎందుకంటారు ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందువల్ల అనుకోవచ్చు అంటారు? అసలుకి ప్రథమంగా మరీ ముఖ్యంగా అసలుకి అంబటి రాంబాబు దగ్గరికి వచ్చినప్పుడే ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు వీళ్ళందరూ? చాలా వరకు ఇప్పుడు వాళ్ళ భాష అంతా అదే. ఇప్పుడు ఒక్కొక్కరు ప్రేమతో మారతారు, ఒక్కొక్కరు రుబాబుతో మారతారు. కేవలం అతను ప్రేమతో మార్చుకునే పరిస్థితి వాళ్ళ పార్టీకి లేదు. ఆ ప్రేమతో అనేది ప్రేమించు, ఒకసారి ప్రేమిస్తే పోయితే తిరిగి అది కూటమి ప్రభుత్వ లక్షణం. వీళ్ళకి ప్రజలు ఏదో రకంగా కొంతమంది అమాయకులు ఉంటారు, భయపెడితే భయపడి మారతారు. ఆ స్థాయిలో ఇల్లు ఇప్పుడు అడ్డంగా తిరిగారు. కేవలం ఏ ఇండస్ట్రీ వచ్చినా, ఏ మెడికల్ కాలేజీలు వచ్చినా, ఎవరు టెండర్లు వేసిన ఏది వచ్చినా, రేపు మేము వస్తే మీ అన్ని రద్దు చేస్తాం, మీ అంతా తేలుస్తామని భయపెట్టి బెదిరిస్తున్నారు. కొంతమంది అమాయకులు ఉంటారు, ఆ మాటలు భయపడి రాకుండా చేయాలనే భావనతో వీళ్ళు ప్రతి ఒక్కరిని బెదిరించే ద్వారాని, కేవలం బెదిరించి భయపెట్టి ఈ ప్రభుత్వానికి మైలేజీ రాకుండా ఇండస్ట్రియలిస్టులు కానీ, పెట్టుబడిదారులు కానీ, కాంట్రాక్టర్లు కానీ రాకుండా చేద్దామని ఒక భయానక వాతావరణాన్ని సృష్టించాలనే ఆలోచనతో ఆ పార్టీ ఉన్నది. కానీ ఈ ప్రభుత్వం అలాంటి ఏమి సహించదు. తన పని చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రజల కోసం, పెట్టుబడిదారుల కోసం, పారిశ్రామికవేత్తల కోసం, రేపటి తరం భవిష్యత్తు కోసం ఆలోచించే కూటమి ప్రభుత్వం. అది బాధ్యత గల ప్రభుత్వం. మీలాగా రప్ప మేము వస్తే అందరినీ చంపేస్తాం, నరికేస్తాం అనే భాష మాది కాదు, మా ప్రభుత్వ విధానం కాదు. అది విషయం. మీ పార్టీ విధానం, మీ ప్రభుత్వ విధానం ఇటు చూపించారు గత 5 ఏళ్లలో. మీ పార్టీ విధానం ఫస్ట్ నుంచి ఉన్నది. ఆ ఉన్నదే ఇంకా దాన్ని ఇంకా ఎక్కువగా ఫోకస్ చేయాలని చూస్తున్నారు. బెదిరింపు ద్వారానే ఈ కూటమి ప్రభుత్వాన్ని నాయకులను బెదిరించి ఏమి చేయకుండా, వాళ్ళ పార్టీ వాళ్ళని కదిలించకుండా, ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరచకుండా, అభివృద్ధి పదంగా వెళ్ళకుండా ఆపాలనే ఒక దురుద్దేశంతో తప్పితే వాళ్ళ పార్టీ వేరే అదేమీ లేదు. మంచితనంతో ఎటు మార్చలేము అనే భావంలో బెదిరించే ద్వారా ఏదో పాత జమానాలు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ నాయకులారా, ఈ జమానంతా ఇక్కడ అంతా మారిపోతుంది. మీరు మారట్లా కాతే, మీరు అదే జమానాలో అదే ఆ రకంగా ఆలోచిస్తున్నది. ఒకటే మీకు ప్రజలకున్న తేడా. అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక యాంకర్ శ్యామల గానీ, లేదంటే గనక మౌదుగల వేణుగోపాల్ రెడ్డి అయితే కనుక ఒక అడుగు ముందలకేసి, మేము ఆల్రెడీ ఎల్లప్పరెడ్డికి చెప్పేసాం, సంగీతం, దర్శకత్వం అన్ని ఆయన చూసుకోమని చెప్పేసాం, ఈసారి మామూలుగా ఉండదు సినిమా అంటున్నాడు కదా ఆయన కూడా. సినిమా అంటే ఏం సినిమా అమ్మా? శ్యామలారెడ్డి గారు ఏదో నిప్పి సినిమా చూపిస్తావేంటమ్మా? నాకు అది అర్థం కావట్లా. ఏ సినిమా ఉందమ్మా? మీ సినిమాలని చూసి ప్రజలందరూ ఆ సినిమాలు చూడలేక తెరదింపారమ్మా. మీలాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చి ఎంతో ఇది చేయాలన్నా ఏమీ ఉండదు. ఆ సినిమాలు చూసి గతంలో కూడా మధుమలేని గోపాలరెడ్డి గారు ఆ సినిమాలన్నీ చూసి ఇక్కడ ఆ సినిమాలు నడవటం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నాకు కరెక్ట్ కాదని ఆయన ఆ పార్టీని ఎంచుకున్నారు. ఆ సినిమాలను అటు చూపించడానికి ఆ సినిమాకి నిర్మాత దర్శకుడే లేరు. ఇప్పుడు అయిపోయింది అంతా. ఆ దర్శకుడు, నిర్మాత, హీరో అందరు కమ్మంతా విషాన్ని ఎత్తాలనే చూస్తున్నారు. మీరందరూ ఆ సినిమాని నమ్ముకొని ఈ సినిమా చూపిస్తామంటే ఎవరు ఇక్కడ ఖాళీగా అయితే లేరు. అది
మీరు సినిమా చూపించాల్సింది అభివృద్ధి మీద. కూటమి ప్రభుత్వం ఏదన్నా తప్పు దొరికితే అక్కడ పొరపాటును ఎత్తి చూపించే దాని మీద సినిమా చూపించండి. ప్రజలకు ఉపయోగపడే సినిమాలు చూపించండి. మీ సినిమాలు మీరు ముసుగులో చేసుకునే సినిమాలు అవి మాకెందుకమ్మా? మీ సినిమాలు మాకు అవసరం లేదు కదా. ప్రజలకి మేలు చేసే సినిమాలు ఏమి ఉంటాయి చెప్పండి. కూటమి ప్రభుత్వం ఏదైనా తప్పుదాలంటే చూపించండి, ఎత్తి చూపించండి, దాన్ని సరిదిద్దుకుంటారు. అంటే మీకు కూటమి ప్రభుత్వంలో తప్పులు దొరలేక, తప్పిదాలు దొరక్క మీరు ఈ సినిమాలకి అడ్డం తిరిగే పరిస్థితి. నువ్వు ఆ రోజు మీ అందరికి ఆ సినిమాలన్నీ మీరు చేసి వచ్చారు, మాకేం చూపిస్తారులే మీరు. ఇవన్నీ ఒకెత్తు అయితే గనక అంబటి రాంబాబు అన్నా క్యాంటీన్లకి మేము పూర్తి వ్యతిరేకులం అని చెప్పి ఆయన చెప్పిన వ్యాఖ్య అసలు ఎలా చూడాలంటారు? వాళ్ళ నైజం బయటపడింది ప్రతిసారి. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విభజించు పాలించు. పేద ప్రజలకి గుక్కెడి నీళ్లు, కడుపు నిండా అన్నం, కూడు గుడ్డ అవి దొరకకపోతే వారు దేనికైనా సిద్ధపడతారు. అలాంటి వాళ్ళకి ఆ కూడు గుడ్డ దొరికితే మాలాంటి వాళ్ళు లెక్క చేయరు అనే భావనతో వాళ్ళ కడుపు కొడితేనే కదా మంది ఆకలితో మనం ఏది చెప్తే అది చేస్తారనే భావన. అతనికి పేద ప్రజల కడుపు నిండటం ఇష్టమే లేదు. అతనికి అతని పార్టీకి కేవలం ఇప్పుడు ప్రజలందరికీ కడుపు నిండా అన్నం పెడుతున్నాడు ఆ కూటమి ప్రభుత్వం. అన్నం పెట్టడం వల్ల వాళ్ళకి దేవుడు అవుతున్నాడు చంద్రబాబు నాయుడు అనే భావనలో అవన్నీ ఆ కర్కోటక ఆలోచనతో మేము అన్నం దానికి పూర్తి వ్యతిరేకం అంటున్నారు. అదేగా వాళ్ళ అన్నము లేకుండా అన్నమో రామచంద్ర అని అలమటిస్తుంటే మీ దగ్గరకు వచ్చి మీ పంచన పడి మీరేది చెప్తే అది మీరు చెప్తే రౌడీజాలు, దొంగతనాలు, దోపిడీలు చేస్తారనే భావన. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి దొంగతనాలు, దోపిడీ చేసేవారు లేకే కదా బాధ. అదే కదా మీ దగ్గరికి జనాలు రావడం తగ్గిపోయింది. వచ్చినోడు కడుపు నిండా అన్నం తినేవాడు వస్తున్నాడు, వాడు మీ మాట వినడు. ఏమి కడుపు నిండా ఆకలితో వచ్చినోడికి మీరు అన్నం పెట్టాలి చేయాలంటే మీరు చెప్పిన పని అలా చేస్తే మీరు అన్నం పెడతారు. అదే కదా అది లేదు. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కడు కడుపు నిండా అన్నం కళ్ళల్లో వెలుగు చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం, చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం. అంటే వీళ్ళకి పేదలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు అంటే అంత పగ కారణం ఏంటంటారు? అదేనండి చెప్తున్నా కదా, పేదవారికి అన్నం పెట్టి అన్న క్యాంటీన్లు లేకపోతే అన్నము రామచంద్ర అని పేదలు ఇబ్బంది పడతారు. అన్నం లేనోడు ఏం చేస్తాడు? ఎవడైనా ప్రజలు బతికేది అన్నం కోసమేగా, ఆ కూడు గుడ్డ కోసమే కదా. ఆ కూడు గుడ్డ లేకపోతే జీవితం వ్యర్థం అనుకుని ఏదైనా చేస్తారు, దేనికైనా పాల్పడతారు అనే భావన వీళ్ళ ఆలోచన, వీళ్ళ దుర్మార్గపు ఆలోచన. ఈ దుర్మార్గ ఆలోచనలో అలాంటి ఆలోచన ఉండబట్టే వాళ్ళకి కూడు గుడ్డ లేకుండా ఉంటే ఈ ప్రభుత్వం మీద, ఈ నాయకుల మీద అడ్డం తిరిగి వాళ్ళు దేనికైనా సిద్ధపడతారు. మేము చెప్పింది వింటారు, మేము చెబితే చంపుతారు, మేము చెబితే కొడతారు, మేము చెబితే ఎగబడి తిడతారు, దేనికైనా సిద్ధం అవుతారు. వాళ్ళకి అన్నం దొరకకుండా మా దగ్గర మా కాళ్ళ దగ్గర మా పంచన పడి ఉంటారనే భావన వారిది. అంతే. వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం, వాళ్ళ విభజించి పాలించే లక్ష్యం కోసం పేదలకి కడుపు నిండా అన్నం పెడితే మనం మాట వినరు. ఎక్కడ మా మాట వినకుండా మమ్మల్ని లెక్క చేయకుండా కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటారనే భావన వీరిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.